అంటే నిర్దిష్టమైన సమాచారం లేకపోతే ఆయన చెప్పరు. కేంద్ర ఇంటెలిజెన్స్ లెక్క 5 సంవత్సరాల ముందస్తు ఎన్నికలకు పోతున్నాయి తెలుగుదేశం పార్టీ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ముందస్తు ఎన్నికలకు పోతున్నాడు. ఈ రోజున ముందస్తు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేశామా? మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, వైఎస్ఆర్ ప్రభుత్వానికి మ్యాండేట్ గా 5 సంవత్సరాలు ఇస్తే 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎన్నికలకు పోతున్నాం. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ గురించి విమర్శించారు, వాలంటీర్ వ్యవస్థ గురించి విమర్శించారు. అవన్నీ మళ్ళీ మేము కొనసాగిస్తాము అంటారు. వాళ్ళు అంతే, వాళ్ళు నోటుకు వచ్చింది మాట్లాడతారు, మళ్ళీ నాలుగు తెచ్చుకుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే మాట్లాడతారు. 58 సీట్లు మాకు విలీనము, ఇలాంటి ఆరోపణలు చేస్తారు వాళ్ళు. దాంట్లో ఏమి పసలైన మాటలు అవన్నీ బురజలే కార్యక్రమం తప్ప దాంట్లో ఏమి పసలేదు. ఈరోజు చూసాం ఏ విధంగా ముందస్తు ఎన్నికలు కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా మాట్లాడినారు. మళ్ళీ మోడీ గారు వచ్చి 4 ముటికాయలు వేసుకుంది దాన్ని పెట్టింది నేనే, భారతదేశం అంతా అన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాము అంటే ఆడికి మళ్ళీ మూసుకొని కూర్చున్నారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఈ విధంగా వాళ్ళు నోటుకు వచ్చింది మాట్లాడతారు, నోటుకు వచ్చింది ఆరోపిస్తారు. ఈరోజు 58 సీట్లు ఎందుకు వస్తారు మాకు? ఈరోజు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని ఇచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే ఈరోజు శ్రీకాకుళం నుంచి ఏదైతే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, లండన్ లో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయ్యారట, విజయమ్మ గారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయించారట, భారతమ్మ గారు సీరియస్ అయ్యారట. లండన్ వాళ్ళ పత్రికల్లో వాళ్ళు రాసుకుంటా ఉంటారు. ఇప్పుడు చెల్లి అన్న కలిస్తే తప్పేం లేదు. ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ ఉంటది గ్యాప్ అనేది, మళ్ళీ కలుసుకుంటారు అంటే అట్లే విడిపోవాలా, అట్లే చెడిపోవాలా? ఏం మాట్లాడతారు సార్ వాసుదేవన్ గారు? వాళ్ళు ఎల్లో మీడియాలకు ఏదో రాతలు రాసుకుంటా ఉంటారు. చెప్పినాను కదా, అసలైన ఆరోపణలన్నీ రాసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కానీ, ముందస్తు ఎన్నికల గురించి కానీ, సచివాలయ వ్యవస్థ గురించి, వాలంటీర్ వ్యవస్థ గురించి ఇలాంటివి అనేక ఆరోపణలు రాశారు. మళ్ళీ దాన్ని మేమే కొనసాగిస్తామంటారు. అలాంటి మనస్తత్వం వాళ్ళది. వాళ్ళకి అవసరమైనప్పుడు వాడుకుంటారు. ఇంతకీ భేటీ జరిగిందా లేదా? భేటీ జరిగిందా లేదా? మీకున్న సమాచారం ఏంటి సార్? భేటీ మాకు దాని గురించి పూర్తి సమాచారం లేదు. కానీ చెల్లి అన్నను కలవకూడదా? అంటే ఇప్పుడు మన ఇంట్లో మన గ్యాప్స్ ఉండవా? మళ్ళీ మనం కలుసుకున్న అట్లే వదిలేస్తున్నావా? లక్ష్మణ్ గారు అడుగుతున్నారు, చెప్పండి. ఆయనకు సమాచారం ఉండకపోవచ్చు, నేను చెప్పమంటారా అంటున్నా. వస్తాను, మీ దగ్గరికి వస్తున్నాను సార్. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు కలిసిన ఇప్పుడు వాళ్ళ గ్యాప్ వచ్చింది, విమర్శించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కలిస్తే తప్ప అది కలవకూడదా? అంటే చంద్రబాబు వెనుకోడు పొడిచి ఆయన కారణం దండం పెడుతున్నట్టే మామకి తప్ప బీజేపీ తెలుగుదేశం జనసేన కలిస్తే తప్ప అన్నా. సరే, ఒక నిమిషం సత్యనారాయణ గారు, లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. లక్ష్మణ్ గారు, ఇది వస్తున్నా అండి, మీ దగ్గరికి వస్తాం. మీకు వేరే ప్రశ్నలు కాదు, మీకు వేరే ప్రశ్నలు ఉన్నాయి. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఉండండి, సత్యనారాయణ గారు ఒక్క నిమిషం ఉండండి, లక్ష్మణ్ గారు మాట్లాడతారు ఒకసారి.